డ్రగ్స్ మొదట ఇది సరదాగా మొదలవుతుంది. ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది అనిపిస్తుంది. కానీ అదే ఒక్కసారి నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మొదట అది అలవాటు అవుతుంది, ఆ అలవాటు అవసరం అవుతుంది, ఆ అవసరం నాశనం అవుతుంది. నువ్వు అనుకుంటావు ఇది నాకు సంతోషాన్ని ఇస్తుందని, కానీ నిజమేంటంటే ఇది నీ భవిష్యత్తును నెమ్మదిగా తీసుకుపోతుంది. నీ కలలు, నీ కుటుంబం, నీ ఆరోగ్యం అన్నీ ఒక్కటిగా దూరం అవుతాయి. చివరికి నువ్వు మిగిలేది ఒంటరిగా నాశనమైన జీవితంతో. కానీ ఇంకా ఆలస్యం కాలేదు. ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని కాపాడుతుంది. డ్రగ్స్కి నో చెప్పు, జీవితానికి ఎస్ చెప్పు. ఎందుకంటే నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. జై హింద్. Presenting the 70mm production. ఇది మామూలు కిక్ కాదురా, మనల్ని కింగ్స్ లా ఫీల్ అయ్యేలా చేస్తుంది. కింగ్ ఏమో కానీ వనకొస్తుందన్నా. అమ్మ నాన్న తెలిసి చచ్చిపోతాం. అమ్మా నానేమో గాని ముందు ప్యాకెట్ కి పోదాం రా, కడుపులో మంటగా ఉంది. భయం అనేది ఒక ప్రేమరా, మత్తు ఆ ప్రేమని నిజం చేసే మంత్రం రా. ఆ తెల్లపొడేంట్రా, పానకం లేసే పంచదార అనుకుంటున్నారా? ఇది పంచదార కాదు బాబాయ్, ప్రపంచాన్నే మైమరిపించే పొడి. అవునరా, మా ఊర్లో ఒక కుర్రోడు ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళ అమ్మ నాన్నని గుర్తుపట్టలేకుండా రోడ్డు మీద పిచ్చాలా తిరుగుతున్నారా? అదే మీకు కావాలా? బాబాయ్, వీళ్ళు మత్తులో లేరు, చావుతో పొత్తు పెట్టుకున్నారు. సార్ 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 జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం సార్. ఒకసారి ట్రై చేస్తే ఏముంది అనుకుంటే అంతే కదా. ఏముందులే అనుకుంటే ఒక్కసారి ట్రై చేస్తే నీ బాడీ మగ్గిపోతుంది, రెండోసారి నీ శవం కనిపిస్తుంది. సార్ ఆకలి తెస్తుందని వచ్చాను సార్. డ్రగ్స్ తో ఆకలి తీరదురా, శ్రమతో తీరుతుంది. ఒక్క ప్యాకెట్ కొంటే మీకు కిక్ వస్తుందేమో, కానీ మీ తల్లిదండ్రులకు మాత్రం స్ట్రోక్ వస్తుందా? సార్ ఇంకా పర్సనల్ లైఫ్ సార్. నీ పర్సనల్ లైఫ్ రేపు నువ్వు చచ్చిపోతే ఏడ్చేది కూడా నీ పర్సనల్ ఫ్యామిలీ రా. ఏంట్రా నీ వల్ల లాభం? అరే, ఆ తెల్లపొడి బదులు తెల్ల అన్నం తినంటారా? తెల్ల అన్నం తిను. అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడండి రా. ఫ్రెండ్స్, డ్రగ్స్ తీసుకోవడం ఫ్యాషన్ కాదు, మీ నాశనానికి ఫౌండేషన్. డ్రగ్స్ కి దూరంగా ఉండండి, మీ జీవితాన్ని ప్రేమించండి. సార్ తప్పైపోయింది సార్, ఇకపై డ్రగ్స్ వైపు చూడము, సమాజాన్ని చైతన్యపరుస్తుంది సార్. లేకండి, ఈ డ్రగ్స్ ని కాల్ చేసి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం పదండి.